రంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇస్నాపూర్ పాసమైలారం వార్డులలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభ నిర్వహించారు. జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మున్సిపల్ చైర్మన్ సుమలత, కౌన్సిలర్లు ఆర్వో మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ ఇళ్ల స్థలాల పట్టాల రెగ్యులరైజేషన్, అర్హులకు ఇందిరమ్మ ఇల్లు, శానిటేషన్, మురుగునీరు, వీధి దీపాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వంటి అంశాలపై చర్చించారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానంపై అవగాహన కల్పించారు. వర్షాకాలంలో నీరు నిల్వ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధికారులు, కౌన్సిలర్లు, ప్రజలు పాల్గొన్నారు. చాలా మంది ఇప్పుడు పెన్షన్ అనేది ఎంతో అవసరం. అంటే ఏ సదుపాయం లేని వారు పెన్షన్ కోసం ఎదురు చూస్తుంటారు. నాకు వస్తుంది పెన్షన్, నేను నా గురించి కాదు, దివ్యాంగులు కానీ ఎవరైనా వారి గురించి. అది ఎప్పుడు వస్తుందో అర్థమవుతలేదు. మేము జూన్ 2కే వస్తుంది అనుకున్నాం, కానీ అది రాలేదు. మరి ఎప్పుడు వస్తుందో చెప్పాలి. ఇంకొకటి మేడం, ఒక సామాజిక కార్యకర్తగా నా వంతు బాధ్యతగా చెప్తున్నాను ఏంటంటే, నా రిక్వెస్ట్, ఈ చెత్త అనేది ఎక్కడెక్కడ పడేస్తున్నారు. ఒకవేళ చెప్తే మరి చెప్పిన వాళ్ళ మీద వేరే రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, భయం ఉండాలి. చెత్త ఎవరైతే బయట పడేస్తున్నారో అది తెలుసుకుని వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత ఒక ఫైన్ అనేది విధిస్తే తప్పకుండా భయం ఉంటేనే దాన్ని మనం కాపాడుకునే వాళ్ళు. ఎందుకంటే చాలా చిక్కు అనిపిస్తుంది. మనం ఇట్లా రోడ్డు పంట వస్తుంటే అడ్డగోలుగా చెదారం పడేస్తున్నారు. అట్లా చేయడం వలన మన మున్సిపాలిటీకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి 25th నుండి మనకి జూలై 24th వరకు బిఎల్ఓస్ అందరూ మీ ఇంటికి వచ్చి మ్యాపింగ్ చేస్తారు. సో దయచేసి వాళ్ళందరికీ సహకరించి మ్యాపింగ్ అనేది ప్యూరిఫికేషన్కి మన అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను ప్రజలకి. ఈ వార్డ్ని ఇంత అరేంజ్మెంట్స్ చేసినందుకు స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇస్నాపూర్లో అయితే ఐ థింక్ నో అగ్రికల్చర్ ల్యాండ్స్ కాబట్టి ఆ సబ్జెక్ట్ లేదు. నెక్స్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ సంబంధించిన సేఫ్టీ మెజర్స్ గురించి కూడా దీంట్లో డిస్కస్ చేయమని చెప్పారు. ఆ తర్వాత యాంటీ డ్రగ్, ఇవాళ రేపు యువత ఎక్కువగా యాంటీ డ్రగ్కి అలవాటు పడిపోయి చెడు మార్గాల్లో వెళ్ళడం వల్ల వాళ్ళ కుటుంబం చాలా వరకు నాశనం అవుతుందని ఇట్లా 4 సబ్జెక్టులతో పాటు మీ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పారిశుద్ధ్యం, శానిటేషన్, ఇతర డ్రైనేజ్ వాటికి కూడా డిస్కస్ చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి మెయిన్గా ఎస్ఐఆర్ మనకి ఎవ్రీ వీక్లో 2-3 టైమ్స్ సిఇఓ గారు స్వయంగా ఈ ఎస్ఐఆర్ మీద వీడియో కాన్ఫరెన్స్ ప్రతి ఒక్క డిఈఓ అంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారితో కావచ్చు, ఆర్డీఓతో కావచ్చు, తహసీల్దార్స్ ఎవరైతే స్పెసిఫిక్గా ఏఈఆర్ఓగా నోటిఫై ఉన్నారో మున్సిపాలిటీలో ఉన్న మున్సిపల్ కమిషనర్స్, జిహెచ్ఎంసీలో ఉన్న డిప్యూటీ కమిషనర్స్, తహసీల్దార్స్తో రివ్యూ చేయడం జరిగింది, తయారీని చేయడం జరిగింది. ఇంకా మనది ఇంకా 44% చేయాలి. సరే, 44%లో మనకి మైగ్రేటెడ్ ఉంటారు, డెత్ ఉంటారు, తర్వాత నాన్ తెలంగాణ అంటే వేరే స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, నార్త్ ఇండియన్స్ కూడా ఉంటారు. కానీ కొంచెం మన ఎవరైతే కౌన్సిలర్స్ కానీ, చైర్పర్సన్ కానీ, మిగతా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కొంచెం మా బిఎల్ఓలకి సపోర్ట్ చేసి మనకి ఎస్ఐఆర్ గురించి మెయిన్ యొక్క ఉద్దేశం ఆల్రెడీ వీడియో చేయించడం జరిగింది. ఆ ఎస్ఐఆర్ స్టార్ట్ అయినప్పుడు ఏ విధంగా మీ దగ్గరికి వచ్చిన బిఎల్ఓలతో ఏ విధంగా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలనేది కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇది ఈ మంత్ మనకి 25వ తారీఖు నుంచి ప్రతి ఇంటికి తిరిగి బిఎల్ఓలు దానికి సంబంధించిన ఎన్యుమరేషన్ ఫామ్ ఆల్రెడీ ప్రిస్క్రైబ్డ్ ఉంటుంది, దాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా 3 టైమ్స్ ప్రతి ఇంటికి తిరుగుతారు. ఫస్ట్ టైం తిరిగినప్పుడు ఆ ఫామ్ని ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ టైం తిరిగినప్పుడు ఆ ఫామ్ ఎవరైతే నింపి మళ్ళీ దానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంటు మళ్ళీ బిఎల్ఓకి ఇస్తే దాన్ని ఇట్లా మనకి 25వ తారీఖు జూన్ నుంచి 1 మంత్ వరకు ఈ ప్రక్రియ ఉంటుందండి. ఎక్కడైనా ఎవరైనా వెళ్ళి ఉంటే తర్వాత దానికి సంబంధించిన అబ్జెక్షన్స్ అండ్ క్లైమ్స్ కూడా 1 మంత్ టైం ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా ఓటు మిస్ అయ్యి ఉంటే దానికి సంబంధించి డిఈఓ గారి దగ్గర అప్పీల్ వ్యవస్థను పెట్టడం జరిగింది. అక్కడికి కూడా మిస్ అయ్యి ఉంటే మనకి సిఇఓ లెవెల్లో కూడా అప్పీల్ వ్యవస్థ పెట్టింది. అంటే దాని తర్వాత మీరు ఎన్రోల్ చేసుకునే దానికి అవకాశం. అసలు ఎస్ఐఆర్ ఎందుకు చేస్తున్నారు అనేది ముందు తెలుసుకుంటాం. ఎస్ఐఆర్ అంటే మనం ప్రతి సంవత్సరం ఎస్ఎస్ఆర్ అని స్పెషల్ సమ్మరీ రివిజన్ అని ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం. కానీ అది చాలా మందికి తెలియదు. అది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మంత్లో. అంటే దీంట్లో ముఖ్యంగా
18 సంవత్సరాలు నిండిన వారిని ఓటు హక్కరగా నమోదు చేసుకోవడం, చనిపోయిన వారిని డిలీట్ చేయడం, పర్మనెంట్ షిఫ్టెడ్ ఉన్న వాళ్ళని డిలీట్ చేయడం, నోటీస్ ఇచ్చి, అదేవిధంగా ఏమైనా కరెక్షన్స్, డేట్ ఆఫ్ బర్త్ కానీ, నేమ్ కరెక్షన్స్ కానీ, సర్నేమ్ కానీ, ఏజ్ కానీ ఏమున్నా కానీ ఈ ఎస్ఎస్ఆర్లో ఎవ్రీ ఇయర్ చేసుకునే ప్రక్రియ. కానీ ఎస్ఐఆర్ ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది 2004లో లాస్ట్ ఇయర్ మనకి చేయడం జరిగింది. లాస్ట్ 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని స్టేట్లలో విడతల బాజుగా మనకి నమోదు చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓటర్ లిస్ట్. అంటే తప్పుడు ఓట్లు కాకుండా కరెక్ట్ ఓటరు, ఎవరైనా ఓటు హక్కు ఒకే ఓటు హక్కు కలిగి ఉండాలి ఇండియాలో. డబుల్ ఓటర్స్ కానీ, చనిపోయిన ఓటర్స్ కానీ, పర్మనెంట్ షిఫ్టెడ్ కానీ ఇటువంటివి ఉండకూడదనే ఉద్దేశంతో ఈ ఎస్ఐఆర్ను ప్రతి సంవత్సరం ఎవ్రీ 5 ఇయర్స్కి చేయాలా. కానీ 2004 తర్వాత మనం చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా లాస్ట్ ఇయర్ 5 స్టేట్లు చేయడం జరిగింది. దాంట్లో ఎలక్షన్లు కూడా కండక్ట్ చేశారు. సెకండ్ షిఫ్ట్లో మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇంకొక 3 రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో ఆల్రెడీ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి డిక్లరేషన్ ఫామ్ను కూడా మనకి ప్రిస్క్రైబ్డ్ ఇవ్వడం జరిగింది. ఫామ్ అనెక్సర్ 3 అని ఫామ్ ఇస్తారండి. అనెక్సర్ 3లో ఏమేమి ఉంటాయి అనేది మీకు ఒక్కసారి చెప్పేస్తాను. ఎలక్టర్ యొక్క నేము, అంటే ఆ ఓటర్ యొక్క నేము, అడ్రస్ అది ప్రింట్ అయ్యి వస్తుంది ఆల్రెడీ. తర్వాత వారి యొక్క సీరియల్ నెంబరు, అంటే బూత్ నెంబరు, వారి యొక్క సీరియల్ నెంబరు. అట్లానే క్యూఆర్ కోడ్ అని వస్తుంది. క్యూఆర్ కోడ్ అంటే మీకు తెలిసే ఉంటుంది, మనం స్కానింగ్ చేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 99 రోజులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని ఇస్నాపూర్ వార్డులో వార్డ్ సభ నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్య అంశాలు: ఒకటి శానిటేషన్, రెండోది ఎస్ఐఆర్, అండ్ ఇది యూత్కి జరిగే ఇప్పుడు వాటికి బానిసలు అవుతున్నారు కదా, దానికోసం అవగాహన చెప్పడం జరిగింది. దీంట్లో ప్రజలు కూడా వాళ్ళ సమస్యలు మా దగ్గరికి తీసుకురావడం జరిగింది. దాన్ని మేము తొందరలోనే పరిష్కరిస్తాము. అండ్ శానిటేషన్ కూడా ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి: ప్లాస్టిక్ని మనం దాంట్లో మొత్తం కోల్పోయినాం, దాంట్లో నుండి బయటికి రావాలని ప్రజలందరికీ విజ్ఞప్తి. ప్లాస్టిక్ని ఎంత సాధ్యమైతే అంతవరకు తక్కువగా వాడదాము. ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది కలుగుతుండొచ్చు, కానీ ప్లాస్టిక్ వద్ద చాలా సమస్యలు వస్తున్నాయి. మెల్లిమెల్లిగా తగ్గిస్తే అది మనకు అలవాటు అయిపోతుంది. ముందే ఇది ఇండస్ట్రియల్ ఏరియా, ముందే పొల్యూటెడ్ ఏరియా, దాంట్లో ప్లాస్టిక్ వల్ల ఇంకా పొల్యూషన్ అవుతుంది. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి: దయచేసి యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ని తగ్గించండి. థ్యాంక్ యూ.